నమస్తే అందరికీ, అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నీస్ వైబ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షిమ్లా ఇంకా మనాలి టూర్కి వెళ్తున్నాము. సో ట్రైన్ దిగగానే ఫుల్ ఆకలి అయిందని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆగినాము. హోటల్ అంబియన్స్ అయితే అద్దిరిపోయింది అనమాట, చాలా బాగుంది లోపల. సో ఇక్కడ నుంచి మళ్ళీ షిమ్లాకి వెళ్ళాలి కదా, సో లేట్ అయిపోతుందని చెప్పేసి తొందరగా తినేసి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి షిమ్లా చాలా దూరము, వెళ్ళేసరికి నైట్ అవుతుందని చెప్పిండు డ్రైవర్ అయితే. సో మధ్యలో ఆగి చాయ్ కూడా తాగినాము. ఏముందాడు చదవనికి ఫైనల్గా షిమ్లాకి వచ్చేసరికి నైట్ 1 అయింది. చలి మాత్రం మామూలుగా లేదు, అసలు ఫుల్ చలి పెడుతుంది. మొత్తం మైనస్లు ఉందన్నమాట, -4 ఉండే మేము వచ్చినప్పుడు. ఇవన్నీ హిల్ స్టేషన్ కాబట్టి మొత్తం కుండల మధ్యలో ఉన్న ఇల్లులన్నీ. ఈ హోటల్ అయితే చాలా బాగుంది, లోపల రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి మీరే, రూమ్ చాలా బాగుంది. లగేజ్ అంతా తీసుకొని పైకి వచ్చేసరికి నైట్ 2 అయిందనమాట. మళ్ళీ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళిపోయినాం. టిఫిన్ 8:30కే క్లోజ్ అని చెప్తే తొందరగా వెళ్ళిపోయినాము. సో టిఫిన్ వచ్చేసి పోహా ఇంకా పరోటా, బ్రెడ్ జామ్ పెట్టిరనమాట. చాయ్ కూడా ఉండే. సో తొందరగా తినేసి మళ్ళీ కిందికి వెళ్ళాలి, ఎందుకంటే అట్లీస్ట్ ఫొటోస్ అన్న దిగనీకు టైం ఉంటుందని చెప్పేసి కిందికి వెళ్ళిపోయి ఫాస్ట్గా ఫొటోస్ దిగినాం మంచిగా. నైట్ అయిపోయింది కాబట్టి నైట్ సరిగ్గా కనిపించలేదు, కానీ కిందికి వెళ్ళిన తర్వాత చూస్తే అయితే లొకేషన్ అద్దరిపోయింది. అసలు ఫుల్ ఎండ కొడుతుంది, ఇంకా అట్లనే చలి కూడా పెడుతుంది అనమాట. చాలా బాగుంది అనమాట చూడడానికి. ఇక్కడ మొత్తం హిల్ స్టేషన్ కదా, ఇల్లులు చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం కొండల మధ్యలో ఉన్న ఇల్లులు అయితే ఒకదానికొకటి అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో చూడడానికి మస్తు ఉందన్నమాట. కింద లోయలాగా ఉంది, అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయన్నమాట, చాలా ఇల్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కుఫ్రీ విలేజ్కి. సో కుఫ్రీ విలేజ్లో అన్ని అడ్వెంచర్స్ ఉంటాయి. ఇంత దూరం వచ్చి మనం అడ్వెంచర్స్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి కుఫ్రీకి వెళ్తున్నాము. కుఫ్రీకి వెళ్ళంగానే మేము మొత్తం 21 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి కాంబోలాగా మాట్లాడుకున్నాం. 1000కి 4 అడ్వెంచర్స్ అట్లా మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి కూడా ఇంకా 3 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట, కొండపైకి. అట్లా వెళ్ళాలంటే నడుచుకుంటూ అయితే పోలేము, రోడ్ బాగుండదు అనమాట. కంపల్సరీ హార్స్ రైడింగ్ పైననే వెళ్ళాలి. హార్స్ రైడింగ్ అనగానే నాకు ఫస్ట్ మస్తు భయమైంది, కానీ హార్స్ ఎక్కినాక మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. నేను హార్స్ రైడింగ్ చేసిన వీడియో నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చూడండి నా ఛానల్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఈ చెట్లే ఉన్నాయి. అసలు ఈ చెట్లను ఏమంటారో ఏమో తెలియదు, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇంకా ర్యాబిట్స్ కూడా, వైట్ ర్యాబిట్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి ఇక్కడ, అన్నీ అవే ఉన్నాయి అనమాట. హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కూడా కొంచెం నడవాలి అడ్వెంచర్స్కి. సో అందరం నడుస్తున్నాము. ఇట్లా మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమో అన్ని ఇట్లా హిమాచల్ ప్రదేశ్లో దొరికే ఐటమ్స్, అంటే ఇట్లా షాల్స్ కానీ, గ్లౌజెస్ కానీ, క్యాప్స్ కానీ చాలా ఉన్నాయి. రైట్ సైడ్ మాత్రం టిఫిన్ చేయడానికి, అంటే టిఫిన్స్ అంటే మనలాగా ఇడ్లీ దోశ అవన్నీ ఏం దొరకవు ఇక్కడ. ఓన్లీ మ్యాగీ, శాండ్విచెస్ ఇవే ఉంటాయి అనమాట, సమోసా ఇవే. సో ఫస్ట్ పోగానే జిప్ లైన్ చేసినాం, ఎందుకంటే తర్వాత వాటర్ అడ్వెంచర్స్ కూడా చేసినాం, కానీ ఆ వీడియోస్ తీసుకోలేకపోయినాము. తొందరగా మళ్ళీ జిప్ లైన్ అయిపోయిన తర్వాత తినడానికి వెళ్ళినాము. ఫస్ట్ ఆకలి అవుతుందని చెప్పేసి వేడి మ్యాగీ తీసుకున్నాము. చల్లసలికి వేడి మ్యాగీ తింటే బాగుండే, మొత్తం మ్యాగీ దొరుకుతుంది కాబట్టి మ్యాగీ తీసుకున్నాము. తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికంటే షిమ్లా మాల్ రోడ్కి. ఇక్కడికి వచ్చేసరికి టైం 6 అయిందనమాట. సన్సెట్ వ్యూ చాలా బాగుండే. సో తొందరగా వెళ్తున్నాం. ఇక్కడ కుక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మన వాటితో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి కుక్కలు. ఇది వచ్చేసి మాల్ రోడ్, మొత్తం లైట్స్తో చాలా బాగుంది. చాలా మంది ఉన్నారనమాట, పబ్లిక్ కూడా. ఇక్కడ హార్స్తో కూడా వెళ్ళొచ్చు, హార్స్ రైడింగ్తో ఇక్కడ కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ మేము వెళ్ళలేదు ఎందుకంటే నడుచుకుంటూనే వెళ్ళినాము. మాల్ రోడ్లో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా అవుతుంది, చాలాసేపు అక్కడ నించొని చూసినాము. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఒక బసిలికా చర్చ్ ఉందనమాట, దానికి కూడా వెళ్ళేసి నెక్స్ట్ మళ్ళీ తొందరగా జాగో టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్గా నడిచినాము. ఫుల్ దమ్ వస్తుందనమాట. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా ఆగి మళ్ళీ స్టార్ట్ అయినాము. పైన కుండపైన హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది చూడండి మీకు, అక్కడికి వెళ్ళాలి మనము టెంపుల్కి వెళ్ళాలంటే. పైకి వచ్చిన తర్వాత మొత్తం కొండ పైన ఉందన్నమాట టెంపుల్, చాలా బాగుంది. ఇట్లా టెంపుల్ లోపలికి వెళ్తుంటే మొత్తం హనుమాన్ చాలీస రాసి ఉంటుంది, అన్ని చరణాలు ఉంటాయి అనమాట. చదువుకుంటూ వెళ్ళినాం మేమైతే. చెప్పులు చాలామంది వేసుకున్నారు అనమాట. సో అందుకే మేము కూడా వేసుకొని, పైన ఒక దగ్గర ప్లేస్ ఉంటుంది సైడ్కి వదిలేయచ్చు, అందుకే పైకి వేసుకొని పోయినాం చెప్పులు మేము కూడా. మెట్లు అయితే చాలా ఉన్నాయి పైకి టెంపుల్కి వెళ్ళాలంటే. ఇదంతా మా గాయ్స్
తొందరగా వచ్చేసరికి ఫుల్ దమ్ వచ్చింది. ఇదే అనమాట హనుమాన్ విగ్రహం, చాలా బాగుంది, పెద్ద ఉందన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్. షాప్స్ కూడా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న షాప్స్, ఏదైనా కొనుక్కోవడానికి. బయట చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసినాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా మస్తు ఉందన్నమాట, నైట్ వ్యూ కదా. సో కిందికి మళ్ళీ మాల్ రోడ్కి వచ్చేసినాము. ఈయన మా ట్రిప్ గైడ్ అనమాట, శివ్ అయిన పేరు. సో కిందికి వెళ్ళి మాల్ రోడ్లో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఆగినాం. పోయేటప్పుడు షాపింగ్ చేయలేదు. ఇక్కడ మెయిన్గా మేము తీసుకునేది దేనికోసం అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని చెప్పేసి ఆగినాము. తీసుకొని వెళ్ళిపోయినాం నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.